వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి ఇక్కడ మీరు ఇన్ఆర్గానిక్ ఫార్మింగ్ అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్ చూస్తున్నారు. చాలామంది ప్రజెంట్ డేస్లో ఇన్ఆర్గానిక్ ఫార్మింగ్ నుంచి ఆర్గానిక్ ఫార్మింగ్కి కన్వర్ట్ అవుతుండ్రు. కానీ మీకు తెలుసా, ఇన్ఆర్గానిక్ ఫార్మింగ్ నుంచి ఆర్గానిక్ ఫార్మింగ్కి కన్వర్ట్ కావాలంటే ఎంత టైం పడుతుందో? సో ఈ వీడియోలో మీరు చూడొచ్చు. ఇన్ఆర్గానిక్ ఫార్మింగ్ నుంచి మనము ఆర్గానిక్ ఫార్మింగ్కి కన్వర్ట్ కావాలంటే మినిమం 2 to 3 years పడుతుంది గైస్. అండ్ దాని తర్వాతనే మీకు ఆర్గానిక్ సర్టిఫికేషన్కి అప్లై చేయొచ్చు. 2 years వచ్చేసి మనకి లైక్ నాన్ పెరినియల్ ప్లాంట్స్కి. సో 3 years వచ్చేసి ఫర్ పెరినియల్ ప్లాంట్స్. ఇక్కడ మీకు నాన్ పెరినియల్ ప్లాంట్స్ అంటే ఏంటో, పెరినియల్ ప్లాంట్స్ అంటే ఏంటో కొంచెం డౌట్ ఉండొచ్చు. ఇక్కడ నాన్ పెరినియల్ ప్లాంట్స్ అంటే ఏంటంటే, ఒక్కసారి ప్లాంట్ చేసిన తర్వాత మీరు దాన్ని మళ్ళీ ప్లాంట్ చేయొచ్చు. దే ఆర్ ది యాన్యువల్ ప్లాంట్స్ అండ్ బైనియల్ ప్లాంట్స్. కానీ పెరినియల్ ప్లాంట్స్ ఏంటంటే ఒక్కసారి ప్లాంట్ చేసిన తర్వాత మీకు ఈల్డ్ వస్తూ ఉంటుంది. సో మనకి ఇన్ఆర్గానిక్ ఫార్మింగ్ నుంచి ఆర్గానిక్ ఫార్మింగ్కి కన్వర్ట్ చేయాలంటే, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, నాలెడ్జబుల్గా అనిపిస్తే సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి గైస్. అండ్ వాట్ ఈస్ ఇన్ఆర్గానిక్ ఫార్మింగ్ అండ్ వాట్ ఈస్ ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ టు ది ఛానల్ అండ్ వెయిట్ ఫర్ part 2. ఈ షార్ట్కి మినిమం 50 likes వస్తే నేను పక్కా part 2 చేస్తా గైస్. బాయ్.